నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు జీవితంలో ఎలా వస్తే అలా కెరీర్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కొందరేమో వచ్చే 5 ఏళ్లలో నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇది అచీవ్ చేయాలి, అలా ఒక గోల్ పెట్టుకుంటూ ఉంటారు. ఇలాగే వంటల విషయంలో కూడా అండి, కొందరు ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా అలా అందాజాగా వేసేస్తూ ఉంటారు. ఆ వంట చాలా రుచికరంగా ఉంటుంది. కొందరు మాత్రము చక్కగా ఇలా మెజరింగ్ కప్స్ లాంటివి పెట్టుకొని ఇది ఇంత మోతాదు, ఇది ఇంత మోతాదు అని బాగా చూసుకొని సరిగ్గా జాగ్రత్తగా వేస్తారు. వాళ్ళ వంట కూడా బాగుంటుంది. మరి ఏది కరెక్ట్ అంటారు అని చెప్పాలి అంటే దానికి సమాధానం ఏం లేదు. అలా నిజంగా చెప్పాలంటే దేవుడు ఆశీస్సులతో చక్కగా మనం మంచిగా ఉంటూ నలుగురికి మంచి చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మన జీవితం ఎప్పుడు సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఆల్ ఈజ్ వెల్ అంటూ ఉంటాం కదా, ఆ విషయంలో అనమాట. మరి అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట మేతి పూరి. సాధారణంగా పూరీలు చేసుకుంటూ ఉంటాం, మేతి చపాతీలు చేసుకుంటూ ఉంటాం. మేతి పూరీలు కొంచెం తక్కువగానే చేసుకుంటామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మెంతి కూరకు ఉన్నటువంటి గుణాలతో ఖచ్చితంగా మనం మేతి పూరిని కూడా తరచూ చేసుకోవడం ప్రయత్నించాలి. మరి ముందుగా మేతి పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మేతి పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మేతి పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టేద్దాం. మేతి పూరి పెద్ద కష్టమైన వంట అస్సలు కాదు, అందరికీ తెలిసిన వంటే. పూరి లాగానే చేసుకోవాలి. కాకపోతే పూరి పిండి తడుపుకునేటప్పుడు అందులో కాస్త మనం మెంతి కూర వేసుకొని తడుపుకోవాలి, అంతే, అదొకటే. కానీ మెంతి కూర అనేది మనకు వారానికి ఖచ్చితంగా 2 సార్లు తీసుకోవాలండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, టైప్ 1 టైప్ 2 ఏదైనా సరే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అది మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా తగ్గిస్తూ ఉంటుంది. అంతేకాకుండా గుండె సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మంచిది. అండ్ ఇప్పుడు అందరికీ కూడా చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా అందరికీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దానికి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అది వేసుకుంటూ కూడా దాన్ని మనం స్వతహాగా తగ్గించుకోవాలి అనుకుంటే కూడా మనకు మెంతి కూర కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తూ ఉంటుంది. అలాగే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్, జింక్, కాల్షియం ఇవన్నీ పిల్లలకు చాలా మంచిది. జింక్, మంచి మినరల్స్ ఉంటాయి. కాబట్టి మెంతి కూరతో చపాతీలు, మెంతి కూరతో పూరీలు, మెంతి కూర కూరలాగా చేసుకోవడము, పప్పు చేసుకోవడము, ఇలా వారానికి 2 సార్లు ఏదో ఒక రూపంలో, కూర రూపంలోనో లేకపోతే ఇలా చక్కగా వెరైటీస్, అంటే పిల్లలకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదో ఒక వెరైటీ. ఎప్పుడు పూరీలు అంటే పిల్లలు చాలా ఇష్టమే, కానీ ఇలా పూరి కాకుండా ఇలా కొత్త టైప్ ఆఫ్ పూరి చేస్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారేమో చూడాలి. ఇలా మనకు మెంతి కూరతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మెంతి కూర ఆకుల్లో కూడా మంచి ఫైబర్ ఉంటుందండి. అందుకు డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మెంతి కూర చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. మెంతి గింజలు, మెంతి ఆకులతో ఇంకా బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి, తెలుసుకుందాం. అయితే ముందుగా మనకు మెంతి పూరి అన్నాం కాబట్టి మెంతి కూరను కట్ చేసుకొని పెట్టుకున్నాము, గోధుమ పిండి వాడుతున్నాము. ఇప్పుడు ముందుగా పిండి కలిపేసుకుందాం. ముందుగా గోధుమ పిండి, ఎన్ని పూరీలు చేసుకుంటున్నాము దాన్ని బట్టి గోధుమ పిండి వేసేసుకున్నాం కాబట్టి అందులో జీలకర్ర, ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. మీరు ఇది పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. సో మధ్యలో అంటే మనకి వెయిట్ చేస్తాం కాబట్టి పెద్ద ఏం తెలియదు అనుకోండి. అయినప్పటికీ కూడా పచ్చిమిరపకాయలు తగలకుండా ఉండాలి అంటే పేస్ట్ రూపంలో కూడా వేసేసుకోవచ్చు. ఇంకా బాగా కలిసిపోతుంది కాబట్టి మనకు టెన్షనే లేదు. ఆ తర్వాత మిరియాలు కొంచెం చక్కగా ఘాటుగా పూరి ఉండడానికి నేను మిరియాలు వేస్తున్నా. మిరియాల పొడి వేసేసుకోవచ్చు, లేదు అంటే కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇలా చక్కగా కచ్చా పంచగా దంచుకున్న మిరియాలు కూడా వేసేసుకుందాం. కొంతమందికి మిరియాలు వేస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు, అలాంటప్పుడు డెఫినెట్గా మీరు దాన్ని పక్కన తీసి పెట్టేసుకోవచ్చు. కాకపోతే మిరియాలు కూడా చాలా మంచిదండి. అంటే శ్వాసకు సంబంధించి దగ్గులు, జలుబు ఇలాంటివి ఎక్కువగా వస్తున్న వాళ్ళు కూడా ఇమ్యూనిటీ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు, అలాగే కాస్త కొత్తిమీర, దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత మెంతి కూర కూడా మనకు చూసుకొని చక్కగా మనకు పూరి పిండి మనం ఎంత తీసుకున్నామో అంత దానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఇది స్పూన్తో కలిపేసుకుందాం. మెంతి కూరను కూడా పేస్ట్ రూపంలో వేసుకోవచ్చు, కానీ
సన్న కట్ చేసుకుంటే అయితే అవసరమే లేదు. కాకపోతే ఇంకా మీకు అసలు ఏది తెలియకూడదు, అందులో బాగా కలిసిపోవాలి అనుకుంటే ఇది కూడా మీరు చక్కగా పేస్ట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు, పచ్చిదే. అలాగే మనకి మెంతి కూర చాలా ఇన్ఫెక్షన్స్కి కూడా బాగా పనిచేస్తుందండి. అంటే ఒంట్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, అందరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక లెవెల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. అంటే మనం బయట తింటూ ఉంటాము, జంక్ ఫుడ్ ఎక్కువ తిన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మనకి స్టమక్ అప్సెట్ అయినప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పెరుగులో కాస్త మెంతులు వేసుకొని చక్కని మింగేయమని చెప్పి. అది కూడా చూసారా, అంటే డైజెషన్కి కడుపు అప్సెట్ ఉన్నప్పుడు మెంతి కూర ఇన్ఫెక్షన్ తీసేస్తుంది కాబట్టి చాలా బాగా సహాయం చేస్తుంది అనమాట. కానీ ఎంత బాగా పనిచేస్తుంది తెలుసా రెమెడీ. ఫస్ట్ కొంచెం స్పూన్తో ఒకసారి కలిపేసుకుంటే ఆ తర్వాత మనం చెయ్యి వాడచ్చు. మనం ఇలా కలుపుకునేటప్పుడు కాస్త వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటే కూడా బాగుంటుంది. అలాగే ఏ పిండి అయినా కూడా అండి మనకు ఒక 20 నిమిషాల పాటు నానితే ఇంకా బాగుంటుంది. ఇలా చక్కగా స్పూన్తో ముందు కలిపేసుకున్నాను. ఆ తర్వాత అవసరమైతే మనం ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూరి కాబట్టి ఆయిల్ వేడి చేసేసుకుందాము. ఆన్ చేసేస్తున్నాను. వేడయ్యేలోపు చక్కగా మనం పూరీలు తయారు చేసేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లోకైనా బాగుంటుందండి చక్కగా. అంటే మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నప్పుడు, ఏదన్నా అంటే 1 డే ట్రిప్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా చక్కగా డబ్బాలో పెట్టుకొని కొంచెం కొత్తగా ఉంటుంది. మన ఫ్రెండ్స్కి అలా పెట్టాలంటే కూడా గ్రీన్ పూరి అని పిల్లలకి పెట్టచ్చు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే మెంతి గింజల్లో చాలా చక్కటి పోషక విలువలు ఉంటాయి, ప్రయోజనాలు కూడా ఉంటాయి. మెంతి ఆకులో చక్కటి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం ఏదైనా సరే మన డైజెషన్కి, జీర్ణక్రియకి చాలా బాగా పనిచేస్తుంది. ఇక మెంతి కూర గురించి చెప్పాలి అంటే ఆకుకూరల్లో అంటే ఉన్నటువంటి ఆ మెయిన్ 5 ఆకుకూరల్లో మెంతి కూరకు చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిటికీ ఉన్నాయి. దీనికి కూడా చాలా స్పెషల్ ప్లేస్ ఉందని చెప్తాను నేనైతే. మరి మెంతి కూర మనకి ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా ఏంటంటే డయాబెటీస్, పెద్దవాళ్ళందరికీ కూడా ఈ మధ్య కామన్గా అందరూ చూసేది ఏంటి అంటే డయాబెటీస్. సో ఇంతకుముందు అనుకున్నట్టుగా డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఆయిల్ కూడా వేడవుతుంది. ఇప్పుడు చక్కగా మనము పూరీ పిండిని తీసుకుందాము. ఇదే పిండితో మీరు చక్కగా చపాతీలు కూడా చేసుకోవచ్చండి. అంటే పూరీకున్న రుచి వేరు, చపాతీకున్న రుచి వేరు. అదే పిండి అయినా చూసారా, మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నట్టు అదే పిండి కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి. చక్కగా పొడి పిండి వేసుకుంటూ పిండిని ఒత్తేసుకుందాం. ఈలోపు మనకు నూనె కూడా వేడైపోతుంది. మనకి పిండి నానితే ఇంకా చాలా బాగుంటుంది. చక్కగా పల్చగా పూరీలాగా ఒత్తేసుకుందాం. అలాగే దీన్ని చపాతీ రూపంలో చేసుకోవాలి, రోటీలాగా చేసుకోవాలి అనుకుంటే కాస్త మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకొని దీన్ని కాస్త మసాలా లాగా కూడా చేసుకోవచ్చు. మసాలా పొడులు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇది అంటే మనం ఎన్ని వేస్తాము ఎక్స్ట్రాగా, దానికి ఇంకా అదనపు అందాన్ని ఇవ్వడానికి ఏం చేస్తాం అనేది మన వంటకి అది మన చేతుల్లో ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం మన అమృతంలో కాబట్టి సాత్వికంగానే మనం చూపిస్తాం. దీన్ని మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసేసుకోవచ్చు. కొన్ని మాత్రం నేను చెప్తూ ఉంటానండి, ఇలాగే చేయమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే దాన్ని అలా చేస్తే వచ్చే రుచి వేరు కాబట్టి కొన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలా చేయమని చెప్తూ ఉంటాను. కొన్నిటికి ఏం చెప్తా అంటే మీరు ఇందులో కలుపుకోండి అని చెప్తూ ఉంటాను. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఒత్తుకున్న పూరిని చక్కగా నూనెలో వేసేస్తాం. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం సాధారణంగా చెట్లకు నీళ్లు పోసేటప్పుడు సమయం దొరికినప్పుడు పోస్తూ ఉంటాం. అలా ఎప్పుడూ చేయకండి. నీళ్లు పోసే సమయం ఏంటి అంటే ఉదయం 9 ముందు లేదా సాయంత్రం 5 తర్వాత. ఆ సమయాల్లో చెట్లకు నీళ్లు పోస్తేనే చెట్లు ఏపుగా దట్టంగా పెరుగుతాయి. మరి ఈసారి నీళ్లు పోసేటప్పుడు ఈ సమయాలను గుర్తులో పెట్టుకొని ఆ తర్వాత నీళ్లు పోయడం మొదలుపెట్టండి. ఇలా చక్కగా నేను పూరీలు నూనెలో ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ముందుగా ఇలా పేపర్ ప్లేట్లోకి తీసేసుకుంటే కాస్త నూనె ఏమైనా ఉన్నా కూడా పైన మనకు పీల్ చేసుకుంటుంది కాబట్టి తీసుకుందాం. అయితే ఇది ఒక చిన్న విషయం ఏంటంటే అండి, మామూలుగా పూరీలు అయితే బాగా పొంగుతూ ఉంటాయి. కానీ ఇందులో మనం మెంతికూర అవి వేసాం కాబట్టి పూర్తిగా పొంగాలని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి.
కానీ బాగుంటాయి. నీట్గా హాట్ ప్యాక్లో వేసి పెట్టేసుకున్నామంటే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా తయారైనటువంటి పూరీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీనికంటూ అసలు ఒక పచ్చడి కానీ అది ఏమీ అవసరం లేదు అనిపిస్తుందండి. ఎందుకంటే దీంట్లోనే మనకు కారము, మిరియాలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. పెరుగు చట్నీతో తింటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. మరి మేతి పూరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మేతి పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మెంతికూర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మేతి పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, కాస్త జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, దంచిన మిరియాలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, సరిపడా ఉప్పు, తరిగిన మెంతి ఆకు వేసి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పీటపై వేసి చిన్న పూరీలాగా ఒత్తుకొని నూనె వేడి చేసుకుని ఒత్తుకున్న పూరీలను వేసి నూనెలో 2 వైపులా రంగు మారేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మేతి పూరి రెడీ. చూసారు కదా మేతి పూరి ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. రుచి మాత్రం చాలా బాగుందండి. ఇది మెంతికూర అని తెలుస్తోంది. మెంతికూర రుచి మాత్రం చాలా బాగా తెలుస్తోంది. మిరియాలు బాగానే వేశాను, కానీ నాకేం తెలియట్లేదు. అంటే మన నూనెలో వేయించేసాం కదా, కొన్ని రుచులు కనపడకుండా ఉంటాయి, అలా అని తెలియవు అనమాట తింటే కూడా. చాలా బాగుంది. మిరియాలు కూడా పెద్ద ఏం తెలియట్లేదు. సో ఇబ్బంది ఏం లేదు, మీరు చక్కగా వేసేసుకోవచ్చు. చక్కగా ఒక పిసర కారంతో, కారం కూడా ఎక్కువ తెలియట్లేదండి, ఒక పిసర కారంతో రుచి మాత్రం చాలా చాలా బాగుంది. తప్పకుండా ఇది బాక్సుల్లోకి పెట్టుకున్నా, మనం ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినా కూడా డబ్బాలో పెట్టుకొని వెళ్తే కూడా 2 రోజులు కూడా తాజాగా ఉంటుంది. అది మాత్రం చెప్పగలను. తప్పకుండా ప్రయత్నించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరం కూడా కాబట్టి. మరి రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట ఒక మంచి స్వీట్ అనమాట. సో చక్కగా తీపి పదార్థాలు ఇష్టం ఉన్న వాళ్లకు బీట్రూట్ హల్వా తయారు చేయడం నేర్పించబోతున్నాను. ముందుగా బీట్రూట్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలపొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్లు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ఇదేంటి మనకి బీట్రూట్ హల్వా అంటే బీట్రూట్ తురుము వాడి మనం హల్వా తయారు చేసుకుంటున్నాం. ఓకే, ఆ తర్వాత అన్ని ఇంట్లో ఉండేవే అండి. పంచదార, మీ ఇంట్లో బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ వాడచ్చు. ఆ తర్వాత మిల్క్ పౌడర్, అంటే పూర్తిగా పంచదార కాకుండా మిల్క్ పౌడర్ కూడా వాడితే కొంచెం మనకు రుచి కోసం, అంతే, తీపి కోసం కాకపోయినా కూడా మిల్క్ పౌడర్ వేసినటువంటి రుచి వేరే రకంగా ఉంటుంది. అయితే బీట్రూట్ గురించి చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి బీట్రూట్తో ఎన్ని రకాలు చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే బీట్రూట్ ఎవరికైనా కూడా, చిన్నపిల్లలకనే కాదు, ఏ వయసు వారికైనా కూడా, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు, అలాగే బీపీ బాగా ఎక్కువ ఉన్న వాళ్లకు బీట్రూట్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కాలేయం క్లీన్, అంటే మనకి లివర్ని ఎప్పటికప్పుడు మనము డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఉపవాసాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు మరి? అందుకే, అంటే మన ఒంట్లో ఉన్నటువంటి చెడు మలినాలను తొలగించడానికి ఒక రోజంతా ఏమీ తినకుండా మన ఒంటిని అలా ఉపవాసంలో ఉంచితే మొత్తం క్లీన్ అయిపోతుంది. అది దాని యొక్క పరమార్థం. అంటే దేవుడు అది ఇది అని చెప్పి రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు, కానీ ముఖ్యమైన కారణం ఏంటి అంటే 15 రోజులకు ఒకసారి ఇలా ఏకాదశి అది వచ్చినప్పుడు ఉపవాసం చేయడం వల్ల ఏంటంటే లివర్ బాగా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. అలా బీట్రూట్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల, జ్యూస్ రూపంలోనో లేకపోతే ఉడికించిన బీట్రూట్ తినడం వల్లనో లివర్ చక్కగా డీటాక్స్ అవుతుంది. చాలా మంచిది. లివర్ కరెక్ట్గా ఉంటేనే మన ఒళ్ళంతా కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. అలాగే గుండె సమస్యలకు కూడా బీట్రూట్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో మనకు కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాపర్ ఉంటుంది. కొంతమంది తొందరగా అలసిపోతూ ఉంటారు. అలాంటప్పుడు బీట్రూట్ జ్యూస్ అలా తీసుకున్నారంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అంటాం కదా, అప్పటికప్పుడు శక్తి అనేది అలా తన్నుకుంటూ వస్తుంది. ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కలిపి ఏబీసీ జ్యూస్ అని కూడా అంటూ ఉంటారు. అలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దీనికి. మరి మొదలు పెట్టేద్దామా బీట్రూట్ హల్వా? అయితే ఇది పంచదారతో చేసేదే, అందుకని డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక 2 స్పూన్స్, అంటే కొంచెం తక్కువగానే తినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా స్వీట్లు ఎక్కువ తినలేరు కాబట్టి. కానీ స్వీట్ తినాలనుకొని ఏదో రకరకాల బయట నుంచి తెచ్చుకోకుండా కూడా ఇంట్లో దొరికే కూరగాయలతో చక్కగా ఆరోగ్యకరంగా మనం తయారు చేసుకునే విధంగా ఉంటుందన్నమాట ఈ హల్వా. మొదలు పెట్టేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మనకు కిస్మిస్ని అలాగే జీడిపప్పుని వేయించేసుకుందాం. స్వీట్ కాబట్టి చక్కగా నేతితో మొదలు పెట్టేస్తాను. ముందుగా
కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్స్ వేసేసుకుంటే మనకు జీడిపప్పు అలాగే కిస్మిస్ వేగిన తర్వాత అందులోనే మనం బీట్రూట్ని కూడా వేయించేసుకోవచ్చు. జీడిపప్పుని మీరు దంచుకునైనా వేసుకోవచ్చు, ఇలాగైనా కూడా వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి వేగాక మనం కిస్మిస్ వేద్దాం, ఎందుకంటే జీడిపప్పు కొంచెం టైం తీసుకుంటుంది కదా. నాకు బీట్రూట్తో ఏది చేసినా కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఇది స్వీట్ కదా మనకి హల్వా. స్వీట్ కాకుండా మీరు ఇంకేం చేసుకోవచ్చు బీట్రూట్తో? అఫ్కోర్స్ మనం కూరలు తయారు చేసుకుంటాము, బీట్రూట్ని రంగు కోసం రకరకాల వంటల్లో వేస్తూ ఉంటాము. బీట్రూట్తో చక్కగా సాలెడ్స్ తయారు చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఎవరికైనా రక్తం తక్కువగా ఉంది, ఎందుకంటే చాలా మంది పిల్లల్లో కూడా జింక్ అంటే ఐరన్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా మనకు రక్తం కూడా తక్కువగానే ఉంటుంది. ఎవరికైనా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. వాళ్ళకి ఏంటి అంటే మన అన్నం ఉడికించుకునేటప్పుడు ఒక పైన ప్లేట్లో ఒక చిన్న చిన్న ముక్కలు క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనకు చక్కగా బీట్రూట్ ముక్కలు పెట్టేసామంటే ఉడికిచ్చింది మీ పిల్లలకి ఇస్తే ఏంటంటే కూర రూపంలో తినకపోయినా కూడా వాళ్ళకి చక్కగా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. బీట్రూట్ అనేది కలర్ ఎలాగైతే మనకి రెడ్ కలర్లో ఉంటుందో, అది ముట్టగానే అది రక్తం ముట్టామా అన్నట్టు అనిపిస్తుందో, అలా మనకు బీట్రూట్ అనేది మన శరీరంలోకి డైరెక్ట్గా పంపించేటువంటి రక్తం. మరి ప్రతిరోజు అంటే రక్తహీనతతో ఉన్నవాళ్ళు బీట్రూట్ జ్యూస్ని చక్కగా అందులో ఒక చిన్న అల్లం ముక్క గ్రైండ్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది, రుచికరంగానే ఉంటుంది, తీయ ఉంటుంది కొంచెం. అందుకు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనకు చక్కగా కిస్మిస్లను కూడా వేయించేసుకుందాం. అలా వేగిన తర్వాత వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్లను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక ముందు ఒక స్టెప్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే చక్కగా మనకు కావాల్సినంత మోతాదులో బీట్రూట్ తురుముని వేయించేసుకోవాలి. మరీ ఎక్కువగా అక్కర్లేదు, కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయేదాకా సరిపోతుంది. మరీ ఉడికించాల్సిన అవసరం అసలే లేదు, ఎందుకంటే బీట్రూట్ని మనం పచ్చిగా తినేటువంటి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా టైం వృధా చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఇలా ఒకసారి వేయించేసుకుందాం. అలాగే బరువు తగ్గాలి అని అనుకుంటున్న వాళ్ళకు కూడా ఏంటంటే బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే సాలెడ్ రూపంలో అనుకోవచ్చు. బీట్రూట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అలాగే మనకు ఒంట్లో ఉన్నటువంటి ఫ్యాట్, ఇందులో ఫ్యాట్ ఏమాత్రం ఉండదు, విలువలే ఉంటాయి. అంటే ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి మనకు లావ్ అయ్యే ఆస్కారం లేదు ఎక్కువగా తీసుకోవడం వల్ల. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి బీట్రూట్ని మనం ఎంత తరచుగా తీసుకోవాలి? అసలు అమృతం కార్యక్రమాన్ని కొంచెం ఎదిగిన పిల్లలకు కూడా చూపిస్తూ ఉండండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అంటే ఎలా విని 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 ఎప్పుడైనా వాళ్ళు కూడా ఓహో ఇది మంచిదే కదా అని ఒక చిన్న ఆలోచన వస్తుంది. మరీ చిన్న పిల్లలకు వినిపించినా అర్థం కాదనుకోండి. కానీ నేను ఎప్పుడు అంటానండి, మదర్స్ పిల్లలకు ఒకటి తినద్దు అని చెప్పే ముందు అది ఎందుకు తినద్దో కూడా చెప్పాలి. ఉట్టి తినద్దు అంటే వాళ్ళకి ఎందుకు అమ్మ ఊరికే అలాగే చెప్తుంది అనుకుంటారు. ఒకటి తినాలి అని చెప్పిన ముందు ఎందుకు తినాలో కూడా చెప్పాలి, ఎందుకంటే నేను అలాగే చేస్తూ ఉంటాను కాబట్టి. అంటే ఏదైనా ఫుడ్స్ తినకూడదు అనుకున్నప్పుడు నేను చెప్తా, ఇందులో ఇవి ఉంటాయి, ఇది మంచిది కాదు, ఇది మనకు ఆరోగ్యానికి మంచిది కాదు, మనకి బలం రాదు, ఇలా చెప్తూ ఉంటాను అనమాట. ఇది చూసారా కాస్త దగ్గర పడింది. నేను ఒక కప్పు 2 కప్స్ పెట్టుకున్నాను, కానీ ఒకటే కప్పు నిండా చేస్తున్నానండి. కాకపోతే ఇంకొంచెం వేసిద్దాం, స్వీట్ కాబట్టి నలుగురు తినాలని కోరుకుంటారు కాబట్టి కొంచెం. ఇది ఒకసారి వేయించేసుకున్నాను. ఇది వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఇందులో పంచదార వేసేసుకుందాం. మనం ఇప్పుడు సాధారణంగా చాలామంది కోకోనట్ షుగర్ అని, బ్రౌన్ షుగర్ అని, ఎందుకంటే మా ఇంట్లో నాకు బ్రౌన్ షుగరే ఉంటుంది కాబట్టి చెప్తున్నా, ఏదైనా పర్వాలేదు. చక్కగా ఒక కప్పు, అంటే మనం ఒక కప్పు నిండా బీట్రూట్ తీసుకున్నాం కాబట్టి మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు పంచదార వేసుకోవాలి. అర్ధ కప్పు మీద కొంచెం ఎక్కువ వేసానండి. ఈ వేడికి కరిగిపోతుంది ఇది, ఎందుకంటే బీట్రూట్లో కూడా ఒక చిరు తీపి ఉంటుంది, అందుకు సరిపోతుంది. చూసారా ఇలా ఎలా కరిగిపోయిందో. బీట్రూట్ చాలా త్వరగా ఉడికిపోతుంది కూడా అండి, అందుకు మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు.
చక్కగా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకు బీట్రూట్తో ఏదైనా స్వీట్ ఇస్తే వద్దనకుండా తింటారు. అదే మీరు వేరే ఏదైనా ఇవ్వండి, అమ్మో వద్దు నేను డైటింగ్లో ఉన్నాను, నేను తినకూడదు, ఇలా రకరకాలు చెప్తుంటారు. కానీ బీట్రూట్తో మీరు ఇవ్వండి, ఖచ్చితంగా 2 స్పూన్లైనా తింటారు. ఎందుకంటే కనీసం ఆ కూరగాయ అయినా తింటాం కదా అన్నట్టుగా, పంచదార ఎంతైనా ఉన్నప్పటికీ కూడా కూరగాయ తింటాం కాబట్టి ఆ ఫీలింగ్ అనమాట. చూసారా ఇలా చక్కగా పాకంలాగా ఎంత బాగా అయిందో, కరిగిపోయి రంగు కూడా మారిపోయింది, అంటే కొంచెం స్ట్రాంగ్ కలర్లో అయింది. ఆ తర్వాత దీంట్లో కొంచెం పాలపొడి కూడా వేసుకుందాం. రుచి కోసం మాత్రమే అన్నాను కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదండి, 1.5 స్పూన్ వేసాను అంతే. ఇది మన పండగలకు కూడా చేసుకోవచ్చు. అంటే పండగలకు సాధారణంగా మనకు స్టాండర్డ్ మెనూ ఉంటుంది కదండి, బూరెలనో లేకపోతే బొబ్బట్లనో ఇదనో అదనో ఉంటుంది. ఇది ఎందుకు చేసుకోకూడదు? చేసుకోవచ్చు. అంటే తరతరాలుగా అలా కొన్నిటికి ఫిక్స్ అయిపోయాం కాబట్టి అలా ఫిక్స్ అయిపోతూ ఉంటాం అంతే. పాలపొడి కూడా వేసేసుకున్నాను కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాము, యాలక్కుల పొడి. యాలక్కుల పొడి లేనిది ఏ స్వీట్కి అర్థం లేదు కాబట్టి చక్కగా 1 స్పూన్ యాలక్కుల పొడి వేసేసుకుందాం. కొందరికి యాలక్కుల పొడి అసలు అంటే వేస్తే ఇష్టం ఉంటుంది, కొంతమందికి వేయకపోతే ఇష్టం ఉంటుంది. కానీ వేయకపోతే స్వీట్కి రుచే రాదని నా అభిప్రాయం అండి. ఇది ఎంత న్యాచురల్ కలర్ అంటే, మామూలుగా మనకి ఈ బిర్యానీలో అది మీరు దమ్ బిర్యానీ ఇంట్లో తయారు చేస్తున్నప్పుడు ఫుడ్ కలర్స్ అవి వాడుతూ ఉంటారు. అలా కాకుండా చక్కగా బీట్రూట్ రసాన్ని తీసుకోండి. ఇంతకన్నా న్యాచురల్ ఫుడ్ కలర్ ఇంకేదైనా ఉంటుందా? చక్కగా మీరు ఇలాంటివి న్యాచురల్వి ఎలా వాడాలో కూడా అలవాటు చేసుకుంటూ ఉండాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. వజ్రాభరణాలను మనం వేసుకునే ముందు మనం ఒక పొడి బట్ట తీసుకొని ఆ నెక్లెస్నో చైన్నో ఏదైతే ఉందో అది చక్కగా తుడుచుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల పాటు లోపల పెట్టుంటాం కాబట్టి అది మనకు కాస్త డల్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఈసారి వజ్రాభరణాలను వేసుకునే ముందు చక్కగా తుడుచుకొని ఆ తర్వాత వేసుకుంటే దగదగలాడిపోతాయి. ఈసారి ఇలా ప్రయత్నించండి. చూసారా ఎంత బాగా దగ్గర పడిందో. నేను 1.5 కప్పున్నర బీట్రూట్ తురుము వేస్తే అది ఇంత అయిందనమాట. నేను 2 సిద్ధంగా పెట్టుకున్నాను, కానీ ఎక్కువైపోతుందేమో అని వేశాను. కానీ అంటే ఇది మీకు టిప్ అనమాట. మీరు ఇంత బీట్రూట్ తురుము వేసినా కూడా మీకు అయ్యే హల్వా ఇంతే అవుతుంది. దాన్ని బట్టి మీరు వేసుకోండి, అది చిట్కా అనమాట. అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ముందుగా హల్వా చూసారా ఇలా చక్కగా గరిటకి నీట్గా వచ్చేసింది. దీనికి మనం చక్కగా ఇంతకుముందు వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్ జీడిపప్పు కిస్మిస్లను చక్కగా పైనుంచి పెట్టేసుకుందాం. ఇలా చక్కగా అతి తక్కువ మోతాదులో నేను చేసుకున్న బీట్రూట్ హల్వా సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలపొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్లు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో బీట్రూట్ తురుము వేసి వేగిన తర్వాత పంచదార, పాలపొడి, యాలకుల పొడి వేసి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా రెడీ. చూసారు కదా బీట్రూట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో, చాలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రుచి చూసే సమయం వచ్చేసింది. ఆహా, నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టము, ముఖ్యంగా హల్వాలంటే ఇంకా ఇష్టము, బీట్రూట్ అంటే ఇష్టము. మరి 2 కలిస్తే ఎలా ఉంటుంది? చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే బీట్రూట్ యొక్క గుణగణాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఖచ్చితంగా బీట్రూట్ ఇంతవరకు అంటే మీ పిల్లలకు పెట్టే ఉంటారు ఖచ్చితంగా. ఒకవేళ పెట్టకపోతే కనుక అంటే వాళ్ళకి ఇష్టం అంటే వద్దు వాళ్ళది అంటే వదిలేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం. అలా కాకుండా కొన్నిటిని మాత్రం మనం బలవంతంగా పెట్టాలండి, సరేనా? మరి అమృతంలో ఈరోజు ఒక హాట్ మంచి మేతి పూరి అలాగే మరో స్వీట్ చక్కగా బీట్రూట్ హల్వా తయారు చేసుకున్నాము. చాలా చాలా బాగున్నాయి, ప్రయత్నించండి.
ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.